One TV News. వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని NH44 పై కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రమాదాన్ని గమనించి వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులతో స్థానికులతో కలిసి బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి క్షతగాత్రులను పెబ్బేరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించేలాగా దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలం న్యాయంపుడి జాతీయ రహదారిపై ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అన్నవరం వెళ్తున్న దంపతుల స్కూటీని వెనుక నుంచి ఐచర్ వ్యాన్ ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి పంపించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై నక్కపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లపల్లి మండలం జప్రపోల్ గ్రామంలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంపొందించేందుకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యాధునిక విద్య, వసతి, క్రీడా సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందించాలనే లక్ష్యంతో ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు, నిర్మాణ పనులు ప్రభుత్వం ఆమోదించిన నమూనా ప్రకారం ఇంజనీరింగ్ ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ చేపట్టాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ తావు లేదని, నిర్మాణంలో ఉపయోగించే ప్రతి నిర్మాణ సామాగ్రి నాణ్యమైనదిగా ఉండేలాగా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తిగా ఈ పాఠశాల భవనం నిలవాలంటే ప్రతి పనిని అత్యంత బాధ్యతతో పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు తరచూ కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ పనులు పురోగతిని వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా అన్ని పనులను కూడా పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రతా సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పుడు ఒక్కసారి సపోజ్ అట్లా ఇష్యూ లేకపోతే రోడ్ నుంచి డైరెక్ట్ ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం కాకర్ల రామన్నపాలెం గ్రామ సరిహద్దుల్లోని వేంసూర్ అడ్డా రోడ్డు వద్ద R&B స్థలంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించవద్దని కోరుతూ స్థానిక నాయకులు సోమవారం PGRS ద్వారా తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రోడ్డు వెడల్పు పనుల్లో ఈ పురాతన ఆలయానికి నష్టం కలిగే అవకాశం ఉందని, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నాయకులు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రోడ్డు డిజైన్లో మార్పులు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆలయ గ్రామ ప్రజల విశ్వాసానికి ప్రతీక. దశాబ్దాలుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఆలయాన్ని తొలగించడం సరికాదు. అధికారులు వెంటనే స్పందించి ఆలయాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం స్వీకరించిన MRO కార్యాలయ సిబ్బంది సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు భక్తులు కూడా పాల్గొన్నారు.
Yes, sir. Mother road, this side, this side. Position and then survey. విదేశాంగ మంత్రి నారా లోకేష్ దార్శనికతతో రాష్ట్రంలో విద్యారంగం స్వర్ణ యుగంలోకి అడుగు పెడుతోందని, పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న యువ నాయకుడు లోకేష్ అని ఎమ్మెల్యే కొనియాడారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం చిత్తూరు రోడ్డు మార్గంలో ఉన్న బీసీ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ కిట్లను పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, విద్య ఒక్కటే పేదరికాన్ని జయించే ఆయుధం. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుంటే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరంతా బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన పుస్తకాలు, యూనిఫామ్లు ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతున్నాం, చదువునకు దూరం కావద్దని సూచించారు. ఈ గురుకులం నుంచి కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారు కావాలి. అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మీ కలను నిజం చేయడమే మా బాధ్యత అన్నారు. అనంతరం బాలికలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కాలం అట్లా మనుషులు దొరికేది కూడా అరుదు. ఎందుకంటే ఏదో స్వార్థం లేని కాలం మనుషులు కలిగేదే కష్టం కాదు. చాలా సంతోషము. బిడ్డలు చదువుకునే దానికోసము ఆయన చేస్తా ఉండేది మంచి పని అని చెప్పి అందరూ కూడా చూసుకోవాలి. తర్వాత బిల్డింగ్ సంబంధించి ఏదైతే ఉందో ఖచ్చితంగా ల్యాండ్ ఒక 5-6 ఎకరాలను మినిమం మనకు క్లియర్గా ఐడెంటిఫై చేసి మీకు కలిగిరికి ఇవన్నీ కలిగిరిలో కూడా అక్కడ పడా బిల్డింగ్ అని ఉంది. అప్పుడు నేను కూర్చునే దానికోసం ఆఫీస్ పెట్టాను. 2014లో ఓడిపోయినాం. ఓడిపోతే పిల్లలుగా ఉపయోగపడి అని చెప్పి వేరే వాటికి పనికిరాని దానికి వాడుకుంటారు, ఇంకా గెస్ట్ హౌస్ అని చెప్పి పిల్లలకి ఇచ్చేయడం జరిగింది. 4 కోట్ల బిల్డింగ్ కట్టినప్పుడు బడా బిల్డింగ్. ఇప్పుడు టీఆర్ఆర్సీ బిల్డింగ్ ఉంది పక్కన, అది కూడా 2005లో కట్టింది. ఓపెనింగ్ 2010లో ఓపెన్ చేశారు. ఇప్పుడు మన సీఎం గారికి మన రిప్రజెంటేషన్ ఇచ్చి కాలేజీ రావడం జరిగింది. మాకు నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత జిల్లాలో 6 బాలికల స్కూల్ ఉంటే ఇప్పుడు కాలేజీ వచ్చింది మనకు కలిగిరికి. కాబట్టి జిల్లాలో 6 స్కూల్స్ ఉన్నాయి. కలిగిరి, పీలేరు, సదుము, తమ్మలపల్లి బాయ్స్ ఉంది. అక్కడ చిత్తూరు జిల్లాలో భూషల్లో ఉంది, పెద్దపల్లి, కుప్పం గర్ల్స్, కుప్పం బాయ్స్. తిరుపతి జిల్లాలో ఉన్నాయి సత్యవేళ, ఐదేపల్లి, ఉదయమానిక్యం, ఇవన్నీ కూడా మనకు జూనియర్ కాలేజీ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, సవిత గారు కానీ అక్కడ సెక్రటరీ గారు మనకు కలిగిరికి మనకు జూనియర్ కాలేజ్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే 10th క్లాస్ నెక్స్ట్ టైం కలిగిరిలోనే జూనియర్ కాలేజ్లో చేరచ్చు. మీరు ఇయరే వెళ్తున్నారు సార్, అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి చాలా సంతోషం. మీకు దగ్గరగా కలిగిరి అయితే దగ్గరగా ఉంటుంది. లేకపోతే మన జిల్లాలో మహిళలకు బాలికలకు జూనియర్ కాలేజీ లేదు, ఇక్కడ బయట పోతుంది, కర్నూలు కానీ ఆ పక్క పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మనం అడగదాన్ని మనకి ఇచ్చిన దానికి ఆయన కూడా హృదయం తెలుసుకుంటున్నాం. ఇక్కడ స్టాఫ్ ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు. ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు. నేను 5-6 ఎకరాల సైట్ ఎక్కడ చిత్తూరు రోడ్లో చూడండి, ఇదే రోడ్ మెయిన్ ల్యాండ్ మీటర్ ఎక్కడ ఏదో ఉంది అక్కడ. అప్పుడు ఏదో చెప్పినాం ఎక్కడ ఉందని. ఇక్కడ చేస్తాం మనం అందరం కూడా. చాలా సంతోషము. మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు కలిగిరిలో సైనిక్ స్కూల్ కానీ, జేఎన్యూ కానీ, పాలిటెక్నిక్ కానీ అన్ని పెట్టడం జరిగింది. పీడిఎల్ కూడా అన్ని పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒకటొకటి అందరూ మీరు బాగా చదువుకొని మీరు పైకి రావాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో 3 రోజుల పాటు నిర్వహించినటువంటి వరల్డ్ కాయిన్స్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జిబిషన్ ని సందర్శించి కాయిన్స్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకుంటున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో పురాతన నాణాలు మరియు బంగారు, వెండి, ఇత్తడి మొదలగు లోహాలతో కాయిన్స్ కూడా ఇక్కడ ఉండటం విశేషం. ఈ ఎగ్జిబిషన్ లో మన భారతదేశంలోనే జహంగీర్ పాలనలో చేతితో చేయబడ్డ 12 కిలోల బంగారపు నాణెం నమ్మునాను ఇక్కడ చిక్కుతాయి. ఈ బంగారు నాణేలు కేవలం 2 మాత్రమే మన భారతదేశంలో ఉన్నాయని, ప్రస్తుతం దాని యొక్క విలువ 1000 నుంచి 1600 కోట్లు ఉండవచ్చని అంచనా. మరో ప్రత్యేకత, ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు నోటు ప్రదర్శనకు ఉంచారు. తిరుపతిలో చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్న అరుదైన నాణాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
శతవాహనులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యంతో పాటు బ్రిటిష్ కాలానికి చెందిన అరుదైన నాణాలు, కరెన్సీ నోట్లు, తపాలా బిల్లులు అలాగే ఒకే వేదికపై ప్రదర్శిస్తున్నారు. దాదాపు 85 కౌంటర్లలో ఏర్పాటు చేసిన పురాతన నాణాలు స్వాతంత్ర దినోత్సవం నాటి మద్రాస్ మెయిల్ పత్రిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చరిత్ర అభిమానులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో తపనా కాయిన్స్ ఎక్స్పో సొసైటీ ప్రెసిడెంట్ భీమవరం చంద్రశేఖర్, అంజలిదేవి, రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైలైట్స్ ఏమంటే వరల్డ్ లార్జెస్ట్ నోటు పెట్టాం. ప్రపంచంలోనే అతి పెద్ద నోటు కేవలం మన ఇండియాలో 11 నోట్లే ఉందన్నమాట. అలాగే 1 కేజీ బరువు ఉన్న వెండి నాణ్యాలు పెట్టాం. దాని తర్వాత బాహుబలి కాయిన్ 12 కేజీలు ఉన్న జహంగీర్ నాణ్యము 16వ శతాబ్దంలో తను చేతితో తయారు చేసిన 12 కేజీల కాయిన్ నమూనా కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ నాణ్యము నమూనా భారతదేశ చరిత్రలోనే ఎటువంటి ఎగ్జిబిషన్లో కూడా ఇంతవరకు పెట్టలేదండి. ఫస్ట్ టైం ఇక్కడ ఎగ్జిబిట్లో పెట్టాం. దానికి కూడా మేము ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నామండి. అలాగే వివిధ రాజులకు సంబంధించిన నాణ్యాలు, ప్రపంచ దేశాలకు చెందిన నాణ్యాలు, తర్వాత వచ్చి నోట్లు, స్టాంప్స్, సీరియల్ నెంబర్స్, ఇవి అగ్గిపెట్టెలు, ఓల్డ్ యాంటిక్స్ అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లో మేము ప్రదర్శన జరిగిందండి. ఎన్టీఆర్ గారు ఫలానా ఇది ఎన్టీఆర్ అనేసి ఉన్నారు, తను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జన్మించాడు, ఇవి సాధించాడని ఆ ఒక్క కాయను ఎంతో చరిత్ర చెప్తుంది. అలాగే ముందు కాలము రాజులు కృష్ణదేవరాయలు, బహమనీ సుల్తాన్లు, మొఘల్స్, శాతవాహన, కనిష్క, చోళులు ఇలా అందరూ ఉన్నాడు. ఫలానా వాళ్ళు ఇది చేశారనేది ఇప్పటి జనరేషన్కి తెలిసేదానికి 3 రకాలుగా తెలుస్తుందండి. మన దేశ చరిత్ర రాబోయే తరాలకి తెలియజేయాలంటే 3 రకాలండి. ఒకటి కట్టడాలు, శాసనాలు, నాణ్యాలు. వీటిలో కట్టడాలు కొన్ని రోజులకి పాడైపోతాయి, శాసనాలు పాడైపోతాయి, కొందరు రాజుల వల్ల ధ్వంసం అయిపోయిన చరిత్ర కూడా ఉంది. కానీ నాణాలు అనేది ఎప్పటికీ అలాగే సజీవ సాక్ష్యాలండి. కృష్ణదేవరాయలు పలానా గుర్తుతో రిలీజ్ చేశాడు, మన బహమనీ సుల్తాన్లు ఇలా రిలీజ్ చేశాడు, శాతవాహనులు ఇలా రిలీజ్ చేశారు. వాళ్ళు ఏ దేవుణ్ణి కొలిచేవాళ్ళు, వాళ్ళ సంస్కృతి ఏంది అనేది భావి తరాలకి తెలిసే దానికోసమే నాణాల పైన వాళ్ళ యొక్క గుర్తులు అనేది పెట్టారండి. అలాంటి నాణాలు ఇప్పుడు తరం పిల్లలకి ఎవరికి కూడా తెలియదండి. సంస్కృతి ఇప్పుడు ఈరోజు చాలామంది ఈ 2 రోజుల్లోనే గమనించా, మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే చెప్పేవాళ్ళు లేదు, జహంగీర్ ఎవరంటే చెప్పేవాళ్ళు లేదు, ఫలానా రాజు ఎవరంటే చెప్పేవాళ్ళు లేదు, కొమామిరెడ్డి కాయిన్ అంటే చెప్పేవాళ్ళు లేదు, భగత్ సింగ్ ఎవరు తెలుసా అనేసి నేను ఫోటో చూపిస్తా కూడా తెలీదు. సో ఇది అంటే పిల్లలు తప్పు కాదండి. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న మొబైల్ జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అవుతున్నారు. కానీ మా కాలంలో ఒక 20 ఏళ్ళ ముందేమంటే మేము ఈ కాయిన్స్ కలెక్షను, స్టాంప్స్ కలెక్షను ద్వారా మన దేశ సంస్కృతిని తెలుసుకునే వాళ్ళం. ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం కూడా అదే అండి. నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడున్న పిల్లలకి ఎంతో కొంత మా వంతుగా సంస్కృతి సంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాలనే ఒక కృత నిశ్చయితంతోనే మేము ఎంత కష్టమైనా కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశాము. అనుకోకుండా చాలా రెస్పాన్స్ ఉంది. మేము అనుకున్నది కొంత, కానీ మీ తిరుపతి వాళ్ళు కానివ్వండి, నగర వాళ్ళు కానివ్వండి, ఇందాక ఎస్పీ గారు వచ్చిపోయారు, ఆఫ్టర్నూను రవినాయుడు అన్నయ్య గారు వచ్చిపోయారు. మొన్న పెద్దోళ్ళు తిరుపతికి సంబంధించిన పెద్దోళ్ళు కూడా నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి మేము పిలవకుండానే వచ్చి ఇక్కడ చూసి చాలా చిన్న పిల్లలు అయిపోయారు, చాలా ముగ్ధులు అయిపోయారు. ఏమంటే ఇంత అని మేము అనుకోలేదు, ఇంత ఉందా ఈ కాయిన్స్లో, ఇంత చరిత్ర ఉందా, మాకు చూస్తే ఏదో కాయిన్ అనుకుంటాము, ఇక్కడికి వచ్చాక కాయిన్స్లో ఇంత చరిత్ర ఉందా అనేసి వాళ్ళు మాకు చెప్తా అంటే మాకు ఇంకా ఆనందంగా ఉందండి. సో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మేము నాణాల ఎగ్జిబిషన్ పెట్టి ఇంకా వీలైతే ఇంకా ఎన్నో ఊళ్ళల్లో కూడా పెట్టాలని మా వంతు కృషి మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. ముందస్తు సమాచారంతో అరకులోయ ఎస్ఐ సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా ఒరిస్సా నుంచి వయా అల్లూరు జిల్లా అరకులోయ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఒక కారులో ప్రభుత్వం ఐటీఐ సమీపంలో 80 కేజీల గంజాయి 4 వ్యక్తులు ఆదివారం పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా అందులో 2 వ్యక్తులను సిబ్బంది పట్టుకోగా మిగతా 2 పారిపోయారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ తో కారు, 80 కిలోలు గంజాయి, 3 గోడ సంచుల్లో 2 పట్టుబడ్డారు. వారిలో కాసిం షరీఫ్ 43 సంవత్సరాలు, మైసూర్ కర్ణాటక స్టేట్. 2వ వ్యక్తి సాయిబు అలీ 32 సంవత్సరాలు, మైసూర్ కర్ణాటక రాష్ట్రమని తెలిపారు. ఒక కారు, 2 సెల్ ఫోన్లు, 80 కేజీల గంజాయిని సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పొలంలో పండిందే నీ దాంట్లో నంబర్ 1 క్వాలిటీ ఇదా దగ్గర తీసుకున్నది మనం మొన్న తాగింది ఉన్నాయి అడుగు मोबाइल फोन से डबल कहाँ बताओ ప్రాణాపాయ స్థితిలో ఎక్మో చికిత్స ద్వారా పేషెంట్ ను కాపాడవచ్చని అపోలో హాస్పిటల్ డాక్టర్ రాహుల్ చౌదరి తెలిపారు. కర్నూలులోని సస్య హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అపోలో వైద్యుల బృందం ఎక్మో చికిత్సపై అవగాహన కల్పించారు. గుండె, ఊపిరితిత్తులు సరిగా పనిచేయనప్పుడు ఎక్మో చికిత్స ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎక్మో చికిత్స హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో అందుబాటులో ఉందని, ఈ అవకాశాన్ని పేషెంట్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా ఎమ్గనూరుకు చెందిన ప్రకాష్ గౌడ్కు ఫిబ్రవరి 14న గుండె నొప్పి రావడంతో స్థానిక వైద్యులు పరిస్థితి క్లిష్టంగా ఉందని కర్నూలు పంపారు. కర్నూలులోని ఓ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయగా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. దీంతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ ఎక్మో బృందం కర్నూలుకు వచ్చి ప్రకాష్ గౌడ్కు ఎక్మో అమర్చి హైదరాబాద్కు తరలించారు. అపోలో హాస్పిటల్లో ఎక్మో ద్వారా గుండెకు యాంజియోప్లాస్టీ డాక్టర్ రాహుల్ చౌదరి విజయవంతం చేశారు. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు అపోలో హాస్పిటల్లో ఎన్నో విజయవంతం చేశామని వైద్యులు తెలిపారు. పేషెంట్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తనను అపోలో వైద్యులే మంచి చికిత్స అందించి కాపాడారన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి సమస్యలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాహుల్ చౌదరి, డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ అలీ, డాక్టర్ శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ గా ఒక 5 నెలల క్రితం అంటే ఫిబ్రవరి మంత్ లో ప్రకాష్ గౌడ్ గారు ఇప్పుడు మీ మధ్యలో ఉన్నారు. ఆయనకి హార్ట్ అటాక్ రావడం జరిగిందండి. ఇక్కడే ఎమికనూరు చెందినవారు. సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక లోకల్ హాస్పిటల్ ఎమికనూరుకి వెళ్ళారు. అక్కడ ఫిజిషియన్ వెంటనే ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఇక్కడ మన కర్నూలులో ఇంకో హాస్పిటల్కి పంపించారు. పంపించిన తర్వాత ఆయన వచ్చిన కండిషన్ చాలా క్రిటికల్ గా ఉన్నారు. అంటే హార్ట్ అటాక్ బాగా సివియర్ గా వచ్చి రైట్ సైడ్ హార్ట్ బాగా ఎఫెక్ట్ అయ్యి దాంతో యూరిన్ అవుట్పుట్ లేక బాడీ అంతా బాగా షాక్ లోకి వెళ్ళిపోయింది. సో ఇంకా ఆ రోజు రాత్రి నాకు ఒక కాల్ వచ్చిందండి. ఇట్లాగా లోకల్ గా ప్రకాష్ గౌడ్ గారు అడ్మిట్ అయ్యారు, కొంచెం కండిషన్ బాగాలేదు, మీ సజెషన్ ఏంటి సార్, ఏం చేయగలరు దీని తర్వాత నన్ను అడగడం జరిగింది. సో అడిగిన తర్వాత నేను కండిషన్ మొత్తం తెచ్చుకొని ఆయన ఈసీజీస్, ఎకోస్, వేరే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని తెచ్చుకొని చూసి కండిషన్ బాగా క్రిటికల్ గా ఉంది. దీనికి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంటే ఎక్మో అనే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేస్తే మనం సేవ్ చేయడానికి కొంచెం అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను మా ఎక్మో టీమ్ డాక్టర్ నిరంజన్ సార్ అందరికి ఇన్ఫార్మ్ చేశాను. చేసిన వెంటనే రాత్రికి రాత్రి అంటే ఆ రోజు మహాశివరాత్రి ఇంకా గుర్తుంది నాకు, డేట్ ఫిబ్రవరి 14th. ఆ రోజు రాత్రి కరెక్ట్ గా 6 o'clock 7 o'clock నుంచి డిస్కషన్ నడుస్తుంది. అరౌండ్ 10 o'clock కల్లా మా టీం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కర్నూలు రావడం జరిగిందండి. కర్నూలు ఒక 3-4 గంటల్లో చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ప్రకాష్ గౌడ్ గారి కండిషన్ మొత్తం అంత క్లియర్ గా చూసి
ఎక్మో ఆన్ ద స్పాట్ ఇనిషియేట్ చేసి వెంటనే తెల్లవారుజామున కల్లా అపోలో షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ డిలే, అంటే ఏమాత్రం డిలే చేయకుండా వెంటనే క్యాత్ ల్యాబ్ తీసుకొని వెళ్ళి ఆయనకి ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. హార్ట్కి సంబంధించి మెయిన్ బ్లడ్ వెజల్స్ అన్ని బ్లాక్ అయిపోయింది. సో బ్లాక్ అవడంతో ఇంకా ఎమర్జెన్సీగా యాంజియోప్లాస్టీ చేశాము. చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఒక 5 రోజులు అబ్జర్వేషన్లో ఉండి స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరిగింది. ఆయన బీపీ స్టెబిలైజ్ అయింది, నెక్స్ట్ యూరిన్ అవుట్పుట్ నీట్గా స్టార్ట్ అయింది. ఎక్మో సపోర్ట్ మెజర్స్ కూడా నెమ్మదిగా తీసాము. తీసిన తర్వాత ఒక వారం 10 రోజులకి హీ వాస్ టోటలీ ఫైన్. అండ్ ఈ రోజు మీ ముందులో ఉన్నారు. 5 months తర్వాత ఈ బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్, అంటే ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు, అంతా నార్మల్గా ఉన్నారు. సో ఈ యొక్క పర్టికులర్ సినారియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి ఇలాంటి హై రిస్క్ కేసెస్ ఎక్కడైతే బాగా హార్ట్ అటాక్ వచ్చి బీపీ తగ్గడం లేదంటే క్రిటికల్గా ఉన్న టైమ్స్లో ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లం ఎంత క్రిటికల్గా ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమీడియట్గా ట్రీట్మెంట్. మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఫంక్షన్ వీక్ అవుతుంది, హార్ట్ పంప్ చేయలేదు. హార్ట్ పంప్ చేయనప్పుడు ఏమవుతుందంటే అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి. యూరిన్ అవుట్పుట్ ఉంటుంది, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఆర్గాన్స్ మనం సేవ్ చేయాలంటే ఎక్మో అనే దాన్ని మనము ఉపయోగించాలి. ఎక్మో అనే దాంతో పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఎక్మోతో, ఇంతకుముందు మనం వెంటిలేటర్లు పెట్టేవాళ్ళం. వెంటిలేటర్లు ఏంటి, లంగ్స్ పాడైనప్పుడు వెంటిలేటర్లు పెడతాం. ఇప్పుడు ఎక్మో కూడా 2 రకాల ఎక్మో. ఒకటి లంగ్స్ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పుడు వెంటిలేటర్ మీద కూడా మనం మెయింటైన్ చేయలేనప్పుడు వివి ఎక్మో అని పెడతాము. హార్ట్ కూడా ఫెయిల్ అయినప్పుడు విఏ ఎక్మో అని పెడతాం. అలాంటిది విఏ ఎక్మో అనేది ఒకటి ఇక్కడ మా టీం డాక్టర్ నిరంజన్, డాక్టర్ అలీ, డాక్టర్ శ్రీచరణ్ వీళ్ళు ఆ ఎక్మోని ఇక్కడ ఇనిషియేట్ చేసి శివరాత్రి రోజు అందరు ఫెస్టివల్ టైంలో ఉండేటప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి అది పెట్టి ఆ ఎక్మోని పెట్టి పేషెంట్ని సేఫ్గా ఎక్మోతో ట్రాన్స్ఫర్ చేయడం కూడా 250 కిలోమీటర్లు అంత ఈజీ కాదనమాట. అట్లా సేఫ్గా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రాహుల్ గారు ఆ యాంజియోప్లాస్టీ చేయడం వల్ల హార్ట్ రికవర్ అయింది. హార్ట్ రికవర్ అవడం వల్ల మనం స్లోగా ఒక 5-6 రోజుల్లో ఎక్మోని వీన్ ఆఫ్ చేయగలం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఎక్మో చికిత్సని చాలా కామన్గా మనము జూబ్లీహిల్స్ అపోలోలో చేస్తున్నాము. ఈ ఎక్మో ద్వారా ఇలా రికవర్ అయ్యే వాళ్ళు దాదాపు 80% మంది ఉన్నారు. మనకి ఉన్నట్టుండి నాకు ఫిబ్రవరి 14th కొలాప్స్ అయిపడ్డాను హాస్పిటల్లో. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ నవీన్ గారితో చూపించినారు. వాళ్ళు చూస్తే చాలా క్రిటికల్ ఉంది అని కర్నూలు పంపిస్తున్నారు. కర్నూలులో చైతన్య టేకప్ చేసి చూసినారండి. చాలా వరకు ట్రై చేసినారు. అతను కూడా అతను ట్రై చేసి అతను కూడా చాలా కష్టం ఉంది అన్నప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ ఫ్రెండ్ వచ్చి మన డాక్టర్ రాహుల్ కొంగారు వస్తారు. అతనికి ఫోన్ చేస్తే అతను midnight ఏం చేద్దామంటే ఇలా హైదరాబాద్ తీసుకురండి ద్వారా, అలా అయితే సేవ్ చేయగలము అన్నారు. నేను అక్కడికి అందరికి 90% డౌట్ ఉంది సార్, నేను మిగలనని అందరూ అన్నారు. కానీ వీళ్ళ ట్రీట్మెంట్ వలన నాకు ఇది ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నేను వెంటనే ఇక్కడి నుంచి 3 hours ఎక్కువ మిషన్ పెట్టి మార్నింగ్ 5 o'clock బయలుదేరితే 7:30, 8 కంతా హైదరాబాద్లో ఉన్నాం. అయితే వెంటనే రావు సార్ గారు రియాక్ట్ అయ్యి నాకు యాంజియోప్లాస్టీ చేసి నన్ను బతికించారు. ఉన్న రోజులు అక్కడ చాలా బాగా చూస్తున్నారండి. చాలా మంది చాలా మంది బాగా చూస్తున్నారు. చాలా ఇది సపోర్ట్ ఉంది, డాక్టర్ సపోర్ట్ ఉంది, చాలా బాగుంది. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి పోచి 1 TV న్యూస్.